తిరుపతి జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఓట్లే టార్గెట్గా సర్ ప్రక్రియ కొనసాగుతోంది. రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు కుటుంబ సభ్యుల ఓట్లకే ఎసురు పెట్టింది కూటమి సర్కార్. 2002 జాబితాలో శ్రీనివాసులు తల్లి, తమ్ముడి పేరు కనిపించడం లేదు. దీనిపై కోరుముట్ల శ్రీనివాసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ యాప్లోకి ఓటర్ల వివరాలు ఎలా వెళ్తాయని ప్రశ్నించారు. అన్యాయంగా ఓట్లు తొలగించేందుకు కూటమి నేతలు పెద్ద ఎత్తున కుట్రలకు తెరలేపారని ఆరోపించారు. చాలా కుతంత్రంతో వైసీపీ సంబంధించిన ఓటర్ సానుభూతులందరూ కూడా బూతుకు మినిమం 50 నుంచి 70 దాకా తీసడానికి ప్లానింగ్లో ఉన్నారు. 2002 ఓటు ఉండి మ్యాపింగ్ జరిగిన దాంట్లో కూడా కొన్ని దాంట్లో అవకతవకలు ఉన్నాయి. అది క్లియర్గా స్పష్టమైంది. నేను ఒకసారి కూడా మా క్యాడర్తో ప్లస్ బిఎల్ఓతో కూడా మాట్లాడుతున్నాను. 2002 ఉన్నదాన్ని మ్యాపింగ్ అయింటాయి. మ్యాపింగ్ అయినా అవకతవకలు ఉన్నాయి. ఉదాహరణకు ఈరోజు మేము చూసాం ఇక్కడ సూర్యరాజపల్లిలో చాలా ఓట్లు ఎగిరిపోయినాయి. నేను మా ఇంటికి వచ్చేతలకే నాది, మా బ్రదర్ది ఉంది, మా చిన్న తమ్ముడు లేదు, మా మరదలు లేదు, మా మదర్ది లేదు. స్టిల్ లైవ్ వాళ్ళ ఓట్లు లేవు, గల్లంతున్నాయి. అంటే దీనికి ఏమి మీరు ఆన్సర్ చెప్తారు? స్వయంగా ఒక మాజీ శాసనసభ్యుని ఇంట్లోనే ఓటుని గల్లంతైనప్పుడు మీకు సామాన్య మనుషుల్లో ఎండలో ఏ విధంగా ఉంటాయి? అందుకే మేము డోర్ టు డోర్ మా క్యాడర్తో తిరుగుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.